ఇది ఐడెంటిఫైర్స్ అంటే మీకు సి లాంగ్వేజ్లో బాగానే చూస్తారు. ఏమేంటి? బేసిక్ ఐడెంటిఫైయర్స్, ఎక్స్టెండెడ్ ఐడెంటిఫైయర్స్. బేసిక్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? వేరే వన్ ఆర్ మోర్ క్యారెక్టరిస్టిక్స్, అప్పర్ కేస్ లెటర్, లోయర్ కేస్ లెటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వేరేజ్ ఎక్స్టెండెడ్ ఐడెంటిఫైయర్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి? 2 బ్లాక్ స్లాషెస్, 2 బ్లాక్ స్లాషెస్ కనుక తీసుకుంటే వాటి మధ్య ఉండేవి ఏదైనా కూడా ఎక్స్టెండెడ్ ఐడెంటిఫైయర్ అంటే దట్ ఈస్ హ్యాష్, డాలర్. అలాగే లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. మనకేంటి? సపోజ్ ఒక లోయర్ కేస్ లెటర్ తీసుకున్నారనుకోండి, దట్ ఈస్ ద డిఫరెంట్ ఫ్రమ్ అప్పర్ కేస్ లెటర్స్. కీవర్డ్స్ కెనాట్ బీ యూజ్డ్ యాజ్ ఏ ఐడెంటిఫైయర్. డేటా ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి? హోల్డ్ స్పెషల్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ టైప్, కాన్స్టెంట్, డిక్లరేషన్స్, వేరియబుల్, సిగ్నల్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. కాన్స్టెంట్ అంటే ఏంటమ్మా? త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అది చేంజ్ అవుతుంది. వేరియబుల్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సిగ్నల్ ఏం చేస్తుంది? ఇట్ హోల్డ్స్ ద వాల్యూస్ ఇంక్లూడింగ్ ద కరెంట్ వాల్యూ అండ్ పాసిబుల్ ఫ్యూచర్ వాల్యూస్ అనేవి ఇస్తాం. జనరల్గా డేటా బస్ వెక్టార్ టైప్గా డిక్లేర్ చేస్తాం. బేసిక్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ డిక్లరేషన్. పోర్ట్స్ అనేవి ఆటోమేటిక్గా సిగ్నల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఫార్మల్ పారామీటర్స్ ఆఫ్ ఫంక్షనల్ ఆబ్జెక్ట్స్. ఫర్ లూప్ యూజ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? కౌంట్ 1 to 8, సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ కౌంట్, ఎండ్ లూప్. డేటా టైప్స్. స్పెసిఫిక్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఇంటీజరు, బులియను, బిట్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కూడా ఉంటాయి. ఒక సబ్ టైప్ అనేది టైప్ ఆఫ్ ఏ పాజిటివ్లీ యాడెడ్ కన్స్ట్రెంట్. ఇంటీజర్ అన్నా అనుకోండి, రేంజెస్ ఫ్రమ్ 5 to 15. అలాగే హాఫ్ బిట్ అంటే 0 to 0. నో ఎక్స్ట్రా కన్స్ట్రెంట్స్ అనేవి ఉంటాయి. స్కేలార్ టైప్. ఎన్యూమరేషన్ అంటే ఏంటి? డిఫైన్ ద టైప్ దట్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ వేరియబుల్స్. మై వాల్యూ 0, 1, 2, 3 అన్నాం అనుకోండి, అది ఏ టైప్ అవుతుందమ్మా? స్కేలార్ టైప్. అలాగే లాజిక్ అండ్, ఆర్, నాట్ ఇది కూడా స్కేలార్ టైపే అవుతుంది. సపోజ్ ఇంటీజర్ అనేది ఒక టైప్, అది కూడా స్కేలార్ టైపే అవుతుంది. కానీ ఇందులో ఏంటి అంటే ఇంటీజర్ సైజ్ అనేది ఉంటుంది, రేంజెస్ ఫ్రమ్ 0 to 31. ఫ్లోటింగ్ టైప్ ఏంటి? డెసిమల్. ఫిజికల్లో ఏంటి? ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. కాంపోజిట్ టైప్స్. కలెక్షన్ ఆఫ్ వాల్యూ. ఎరే ఏంటి? బిలాంగింగ్ టు సింగిల్ టైప్, బిట్ వెక్టర్. స్ట్రింగ్ చూడండి అవి. రికార్డ్ అంటే ఏంటి మీకు తెలుసు? కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ ఏంటి? అండ్, ఆర్, నాట్, నాండ్, నార్, ఆర్. రిలేషనల్ ఆపరేటర్ ఏంటి? లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు. షిఫ్ట్ ఆపరేటర్లు ఏంటి? లాజికల్ షిఫ్ట్, లాజికల్ లెఫ్ట్, రైట్, అర్థమెటిక్ రైట్, లెఫ్ట్, ఎస్ఎల్ఎల్, షిఫ్ట్ రొటేట్ లెఫ్ట్. ఇవన్నీ కూడా అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అంటారు. అలాగే యాడింగ్ ఆపరేటర్స్ ఏంటమ్మా? ప్లస్, మైనస్, అండర్ స్కోర్, దీస్ ఆర్ ద కాల్డ్ as లాజికల్ ఆపరేటర్. మల్టిప్లికేషన్స్. అలాగే సమ్ అబ్సల్యూట్ అంటే ఏంటి? ఏబిఎస్ అని రిప్రజెంట్ చేస్తాం. వెదర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఆర్ నెగటివ్, ఇట్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్ అంట.
దాన్ని అబ్సల్యూట్ ఆపరేటర్ చాలా చోట్ల యూజ్ చేస్తుంటాం. అలాగే ఎంటిటీ డిక్లరేషన్స్, ఎంటిటీ నేమ్, ఇంటర్ఫేస్ పోర్ట్స్, చాలా మోడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇన్ అంటే ఏంటి? ఓన్లీ విత్ ఇన్ ద ఎంటిటీ. అవుట్ అంటే ఏంటి? ఇన్ అవుట్ అనేది ఏంటి? బోత్ రీడింగ్ అండ్ రైటింగ్. బఫర్ ఏం చేస్తుంది? రీడింగ్ ఆపరేషన్, రైటింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. లింకేజ్ ఏం చేస్తుంది? ఒకదాని నుంచి ఒకటి అప్లోడ్ చేస్తారు. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుంది? ఇంటర్నల్ బాడీని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఏంటి? ఎంటిటీ అనేది అవుటర్ బాడీని, ఆర్కిటెక్చర్ అనేది ఇంటర్నల్ బాడీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి ఆర్కిటెక్చర్ ఎలా రాస్తారు. ఏముంది? ఆర్కిటెక్చర్ నేమ్, ఎంటిటీ నేమ్ ఈజ్ ఆర్కిటెక్చర్ డిక్లరేషన్. ఎలా చేస్తాం? అవి బ్రాకెట్స్ యూజ్ చేసి చేస్తాం. బిగిన్, కాంకరెంట్ స్టేట్మెంట్స్, అందులో ప్రాసెస్ స్టేట్మెంట్ ఉంటుంది. బ్లాక్ స్టేట్మెంట్లు ఎన్ని ఉంటాయమ్మా? అవి డిఫరెంట్ ఉంటాయి. కాంకరెంట్ ప్రొసీజర్ కాల్ స్టేట్మెంట్, కాంకరెంట్ అసర్షన్ స్టేట్మెంట్, కాంకరెంట్ సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్, కాంపోనెంట్ ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, జనరేట్ స్టేట్మెంట్. ఇట్లా డిఫరెంట్ టైప్స్. ఈ స్టేట్మెంట్స్ ఏంటంటే ఫంక్షనాలిటీని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయి. సెన్సిటివిటీ లిస్ట్ అంటే ఏంటి? మనం ఏది చేంజ్ చేస్తే ఆ ఈవెంట్ అనేది చేంజ్ అవుతుందో దాన్ని సెన్సిటివిటీ లిస్ట్ అంటారు. ఇక్కడ చూడండి, ప్రాసెస్, లేబుల్, సెన్సిటివిటీ లిస్ట్, బిగిన్, ఇవన్నీ సీక్వెన్షియల్ స్టేట్మెంట్. ప్రాసెస్ అనేది కాంకరెంట్, కానీ ఇందులో మళ్ళీ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఏమేమి ఉన్నాయి చూడండి. వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్, సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్, వెయిట్ స్టేట్మెంట్, ఇఫ్, కేసు, లూప్, నల్, ఎగ్జిట్, నెక్స్ట్, అసర్షన్, రిపోర్టు, ప్రొసీజర్ కాల్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్. ఒకసారి చదవండి మరి.
end process label. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తుంది, సస్పెండ్ చేసి వెయిట్ ఫర్ అనదర్ ఈవెంట్. ప్రాసెస్ స్టేట్మెంట్స్ అనేవి కాంకరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏ టైం అయినా ప్రాసెస్ అనేది ప్రాసెస్ ఏ ఈవెంట్స్ బిగిన్ ఎండ్ ప్రాసెస్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. సిగ్నల్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇట్ ఇండికేట్స్ ఇట్స్ బిహేవియర్. నోట్ చేసుకోండి అమ్మా, ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. నోట్ చేస్తారా, చూడండి. సిగ్నల్ ఏజెడ్ అనేది ఇంటిజర్ టైప్. ప్రాసెస్ లేబుల్ ఏంటి ఇక్కడ, పీజెడ్ అనేది ప్రాసెస్ లేబుల్. వేరియబుల్ v1 v2 అవే టైప్ అమ్మా, ఇంటిజర్ టైప్. బిగిన్ v1 assigns to a minus v2 and z assigns to minus v2 equal to z plus v1 into end process. VHDL బిహేవియరల్ మోడల్. సిగ్నల్ అసైన్మెంట్ అనేది ఏంటి, విత్ ఇన్ ప్రాసెస్ కానీ అవుట్ సైడ్ ద ప్రాసెస్ కానీ ఉంటుంది. అది అవుట్ సైడ్ ద ప్రాసెస్ కనుక ఉంటే ప్రాసెస్తో కాంకరెంట్గా ఉంటుంది. అదే విత్ ఇన్ ద ప్రాసెస్ ఉంటే అది సీక్వెన్షియల్గా ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏదవుతుంది, ఎక్స్ప్రెషన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద అసైన్మెంట్ ఈజ్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. వెయిట్, ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అమ్మా విహెచ్డిఎల్ బిహేవియరల్ మోడలింగ్లో. వెయిట్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. వెయిట్లో మళ్ళీ టైప్స్ ఏమి ఉంటాయి, వెయిట్ ఆన్, వెయిట్ అంటిల్, వెయిట్ ఫర్. ఎగ్జాంపుల్ చూడండి. వెయిట్ ఆన్ ఏబిసి స్టేట్మెంట్ 1. నెక్స్ట్ వెయిట్ అంటిల్, ఎప్పటిదాకా వెయిట్ చేయాలి, ఏ ఈక్వల్ టు బి. అలాగే వెయిట్ ఫర్ ఎంతసేపు వెయిట్ చేయాలి, 10 నానోసెకండ్స్ వరకు. క్లాక్ 20 నానోసెకండ్స్. వెయిట్ అంటిల్
సమ్ గ్రేటర్ దాన్ 100 అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెయిట్ స్టేట్మెంట్లో సెన్సిటివిటీ లిస్ట్ ఉండొద్దు, ఉండకపోవచ్చు. బోత్ కేసెస్ ఉంటాయి. వితౌట్ సెన్సిటివిటీ లిస్ట్ అండ్ విత్ సెన్సిటివిటీ లిస్ట్ అనేది ఉంటుంది. వేరియబుల్ temp1 temp2 బిట్ బిగిన్ ఏ అండ్ బి temp1కి, సి అండ్ డి temp2కి. అంటే ఏ అండ్ బి ఆర్ సి అండ్ డి జెడ్ ఇవన్నీ అప్లై చేస్తే ఏమవుతుంది, సెన్సిటివిటీ లిస్ట్ని రీప్లేస్ చేయొచ్చు. ఏదైనా కండిషన్ ఇఫ్ స్టేట్మెంట్ ఎక్కడ యూజ్ చేస్తాం, బేస్డ్ అపాన్ ఏ కండిషన్ యూజ్ చేస్తాం. మనకు తెలుసు ఒక సింపుల్ సింటాక్స్ చూడండి. ఇఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్, else if boolean expression, else sequential statements, and if sum 100 assigns 100, then it adds 10, that is and if. ఇక్కడ చూడండి, నేను ఒక మల్టీప్లెక్సర్ తీసుకుంటున్నాను. మల్టీప్లెక్సర్ అంటే ఏంటి, మెనీ టు వన్, మెనీ ఇన్పుట్స్ ఓన్లీ వన్ అవుట్పుట్ ఉంటే దాన్ని ఏమంటాం, మల్టీప్లెక్సర్ అంట. ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాను నేను చూడండి, 2 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. 0 0 అయితే 1 000, 0 1 అయితే 0 1 1 0 0 అయితే 00 1 1 అయితే 000. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఇఫ్ కంట్రోల్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ 2 ఇన్పుట్ NOR gate, entity name, architecture name. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎంటిటీ నేము, ఆర్కిటెక్చర్ నేము సేమ్ ఉన్నాయమ్మ. ప్రాసెస్, రైజ్ టైము, ఫాల్ టైం ఎంత, ఆల్వేస్ 8 నానోస్. ఇఫ్ ఏ నార్ బి 1 అయితే జెడ్కి 1 వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. ఎంత, ఆఫ్టర్ సమ్ టైం. ఈ విధంగా అండ్ ఇఫ్కి ఎగ్జాంపుల్. అలాగే నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, అట్ ఈజ్ కేస్. నెక్స్ట్ కేస్ తీసుకున్నాం అనుకోండి, మెనీస్ బ్రాంచెస్ అనేవి యూజ్ చేయొచ్చు. ఇఫ్లో ఎన్ని ఉన్నాయి, ఒక బ్రాంచ్. వెన్ చాయిస్ 1 అయితే ఫస్ట్ బ్రాంచ్, 2 అయితే సెకండ్ బ్రాంచ్. ఇట్లా ఎనీ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి ఎగ్జిక్యూట్ చేయటానికి వీలుంటుంది కేసు. సపోజ్ వీక్ డే అనేది ఒక డేటా టైప్. అందులో ఏం తీసుకుంటున్నారు, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. అందులో డాలర్ అనేది రేంజ్ అమ్మా 0 to 10. వీక్ డే అనేది వేరియబుల్, పాకెట్ మనీ అనేది బాగా. కేసు డే, ఏ డే అయితే ఎంత పాకెట్ మనీ వస్తుంది చూడండి. ట్యూస్డే ఎంత పాకెట్ మనీ ఇవ్వాలి, $6.
మండే ఆర్ వెన్స్డే $2, ఫ్రైడే ఆర్ సండే 7, అదర్స్ 0. ఈ విధంగా ఎండ్ కేస్ దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తాం. ఇట్లా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని రాయొచ్చు. మన ఎగ్జాంపుల్ ఏంటి, మల్టీప్లెక్సర్. మల్టీప్లెక్సర్కి కేస్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేయొచ్చో చూడండి, మీరు ఓన్గా ట్రై చేయండి. నెక్స్ట్ నల్ ఏం చేస్తుంది, ఇట్ డస్ నాట్ డూయింగ్ నథింగ్, మనం ఏమి పర్ఫామ్ జస్ట్ అలా చూస్తాం. లూప్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిహేవియరల్ మోడలింగ్ ఈజ్ లూప్ స్టేట్. లూప్ దేనికి యూజ్ చేస్తారు, ఫర్ ద ఇటిరేషన్ పర్పస్ యూజ్ చేస్తారు. సెవరల్ టైప్స్ ఉన్నాయి లూప్ స్టేట్మెంట్స్లో. లూప్ స్కీమ్, సీక్వెన్షియల్ సర్క్యూట్, ఎండ్ లూప్, ఫ్యాక్టోరియల్, నెంబర్ 1, 2 ఎన్ లూప్ ఉన్నాయి, ఎండ్ లూప్, సమ్ 1 J0. ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది, ఫ్యాక్టోరియల్ ప్లస్ నెంబర్. ఎగ్జిట్ స్టేట్మెంట్ అంటే లూప్ నుంచి బయటికి రావటానికి ఎగ్జిట్ అంట, మనం ఎక్కడ యూజ్ చేస్తే అక్కడి నుంచి అది బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిట్ స్టేట్. నెక్స్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, విత్ ఇన్ ద లూప్ యూజ్ చేస్తాం. అలాగే ఇంకొకటి ఏంటి, ఎసర్షన్ స్టేట్మెంట్ జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్లో యూజ్ చేస్తారు. ఎంటిటీ ఆఫ్ డి ఫ్లిప్లో రిపోర్ట్ కూడా ఏంటంటే ఏదైనా మెసేజ్, సపోజ్ సర్క్యూట్ వర్క్ అవ్వట్లేదు, ఇటువంటివి రిపోర్ట్స్. సో దిస్ ఈజ్ అబౌట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మనం ఏం చూసామమ్మా ఈరోజు క్లాస్లో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బేసిక్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఐడెంటిఫైయర్స్, ఎక్స్టెండెడ్ ఐడెంటిఫైయర్స్, అలాగే డేటా ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, అట్లా బేసిక్ లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయి, డేటా టైప్స్, ఇంటిజర్ ఏంటి, బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి, బిట్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనం ఇందులో చూడటం జరిగింది. స్కేలార్ టైప్ అంటే ఏంటి, అందులో ఏమేమి వాల్యూస్ ఉంటాయి, ఇంటిజర్ రేంజ్ ఎలా ఉంటుంది, అలాగే ఎంటిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డిక్లరేషన్. ఇందులో ఏమేమి ఉంటాయి, వాటి పోర్ట్స్ ఎలా ఉంటాయి, వాటి డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ పోర్ట్స్ అంటే ఏంటంటే డైరెక్షన్ రకరకాలుగా ఉంటుంది. కొన్ని ఇన్పుట్ పోర్ట్స్ ఉంటాయి, కొన్ని అవుట్పుట్ పోర్ట్స్ కూడా. చూడండి, ప్రాసెస్, బ్లాక్, కాంకరెంట్ సిగ్నల్ అసైన్మెంట్, కాంపోనెంట్ అండ్ generate state.
సిగ్నల్ అసైన్మెంట్ విత్ ఇన్ ద ప్రాసెస్ లేదా అవుట్ సైడ్ ద ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే వెయిట్ స్టేట్మెంట్లు చూసాం. వెయిట్లో టైప్స్ ఏముంటాయి? వెయిట్ ఆన్, వెయిట్ అంటిల్, వెయిట్ ఫర్. కేస్ స్టేట్మెంట్ ఏ రోజు ఎంతమంది రావాలనేది కేస్ స్టేట్మెంట్లో ఉంటుంది. కేస్ స్టేట్మెంట్లో ఎన్ని బ్రాంచెస్ అయినా యూజ్ చేయవచ్చు. నల్ అనేది ఏమి చేయదు. లూప్ అంటే ఏంటమ్మా? ఇటిరేషన్స్ కోసం. జనరల్గా ఫ్యాక్టోరియల్, సమ్. ఎగ్జిట్ అంటే జస్ట్ ఉన్న చోట నుంచి జంప్ అయిపోయి. అనదర్ ఈజ్ అసర్షన్, మోడలింగ్ అనమాట. ఎంటిటీ మోడలింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ డీప్ ఫ్లిప్-ఫ్లాప్ ఎగ్జాంపుల్ తీసుకోండి. రిపోర్ట్ ఏంటంటే చిన్న చిన్న రిపోర్ట్స్. సో దట్ ఈజ్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్. థ్యాంక్ యూ